ఏంటండి అంత విచారంగా ఉన్నారు? నేను తండ్రినైతే గానీ తెలియలేదు. నేను చిన్నప్పుడు తిట్టుకున్న నాన్న ఎంత గొప్పవాడోనని. స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం ఎండలో నిలబడి కష్టపడి పనిచేసిన నాన్న విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది. ప్రతి పండక్కి ఇంట్లో తన పిల్లలకు మాత్రం కొత్త బట్టలు కొని తను మాత్రం చిరిగిన బట్టలతో చెప్పులు లేకుండా తిరిగిన నాన్న ఎంత గొప్పవాడో ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన కోసం డబ్బులు దాచిన నాన్న విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది. తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న. అమ్మ ఇష్టమైన కూర వండినప్పుడు అందరం కలిసి భోజనం చేసేటప్పుడు తన ప్లేట్లో కూర కూడా తీసి మన ప్లేట్లో వేసిన నాన్న ఎంత గొప్పవాడో ఇప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు పోయాక పంచపక్ష పరమాణాలు పెట్టి ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు వాళ్ళు ఉన్నప్పుడే రోజు కొంత టైం గడుపుదాం.